దావూద్ ఆస్ట్రో ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ డాక్టర్ మొహమ్మద్ దావూద్, ఆస్ట్రో న్యూమరోగ్రాఫాలజిస్ట్ అండ్ పామిస్ట్. ముఖ్యంగా ఇప్పుడు మనకి 23 నుంచి 23 ఏప్రిల్ నుంచి కుజుడు మనకి మీనరాశిలోకి వచ్చారు. మీనరాశిలో ఆల్రెడీ రాహు ఉండాలి. ఈ రాహు కుజుడు కలవటం వలన అంగారక యోగం ఏర్పడుతుంది. ఈ అంగారక యోగముతో పాటుగా అప్ టు 1 మే వరకు జూపిటరు మార్సు పరివర్తన చెందుతారు. దిస్ ఈజ్ వెరీ వెరీ గుడ్. 2 మేకి జూపిటర్ ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయిపోతాడు, జూపిటర్కి అక్కడ వెళ్ళిపోతాడు. అందువల్ల 1 మే వరకు పర్లేదు. కానీ రాహు అనేది తొందరపాటు, ఇంటెలెక్చువాలిటీ, ఇంపల్సివ్ నేచర్ కూడా. కుజుడు అక్కడ ఉండటం వల్ల కోపము, రక్తము, యుద్ధము ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. ఇది అప్ టు రాహు మార్సు అప్ టు 1 జూన్ వరకు మీనరాశిలో ఉంటారు. ఈ రాహు మార్సు కలవటం అంత మంచిది కాదు. ఇంపల్సివ్ డెసిషన్స్, ఎవరైనా కానీ అనాలోచితంగా మాట్లాడేస్తూ ఉంటారు, అనాలోచితంగా పనులు చేస్తూ ఉంటారు, అనాలోచితంగా డెసిషన్స్ తీసుకుంటూ ఉంటారు. అందువల్ల ఈ 40 రోజులు ఎవరైనా ఏదైనా డెసిషన్స్ తీసుకునేప్పుడు జాగ్రత్తగా తీసుకోండి. ఈ టైంలోనే ఇది ఎలక్షన్ టైం. చాలా ఊళ్ళల్లో చాలా ఎక్కువగా గొడవలు అయ్యి ఒకళ్ళు ఒక పార్టీ ఆర్గ్యుమెంట్ జరుగుతూ ఉంటాయి. ఆర్గ్యుమెంట్లు కూడా కుజుడు ఉగ్రంగా ఉంటాడు, రాహు దానికి కొంచెం ఇచ్చేస్తుంటాడు. అందువల్ల చాలా కోపంగా, చాలా ఉగ్రంగా ఉంటారు. అందువల్ల అందరూ కూడా నా హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే అందరూ కొంచెం జాగ్రత్తగా ఉండండి. ప్రతి ఒక్కళ్ళు తన పక్కన ఒకళ్ళని పెట్టుకోండి. వీళ్ళేమన్నా ఇంపల్సివ్గా, అనాలోచితంగా ఇదిగా మాట్లాడుతుంటే పక్కన ఆయన్ని కాదు, తగ్గు అని చెప్పడానికి ప్రతి ఒక్కళ్ళు. షేర్ మార్కెట్ ఏ డెసిషన్ తీసుకున్నా, షేర్ మార్కెట్ కూడా చాలామంది ఇంపల్సివ్గా డెసిషన్ తీసుకొని అనాలోచితంగా డబ్బులు పోగొట్టుకునే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు ముఖ్యంగా ఎలక్షన్స్ టైము అందరూ కూడా ఏదేదో మాట్లాడతారు. ఊళ్ళల్లో అయితే ఆర్గ్యుమెంట్లు జరుగుతూ ఉంటాయి. ఆర్గ్యుమెంట్లు జరిగితే గొడవలు, కొట్టుకోటాలు ఈ ఎలక్షన్స్లో 13th జరుగుతుంది. దీని మీద సపరేట్గా నేను ప్రోగ్రామ్ చేస్తాను. కానీ ముందే చెప్తున్నాను, 13th ఎలక్షన్, 13th ఈజ్ నాట్ ఎట్ ఆల్ గుడ్. అది రాహు నెంబర్. చాలా రక్తపాతం జరిగే అవకాశాలు, చాలా గొడవలు జరిగే అవకాశాలు ఉన్నాయి. అందువల్ల నేను ముందు చెప్పడం ఏంటంటే అందరూ కూడా అనాలోచితంగా చేయొద్దు, గొడవలకి వెళ్ళొద్దు, ఆర్గ్యుమెంట్స్కి వెళ్ళొద్దు. ముఖ్యంగా చాలా ఆర్గ్యుమెంట్స్, కొట్టుకోటాలు ఊళ్ళల్లో అయితే చాలా బీభత్సంగా ఉంటుంది. సిటీస్లో అయితే మనకెందుకులే అనుకుంటారు, కానీ ఊళ్ళల్లో అయితే ప్రాణాలకి తెగించి పోట్లాడుతూ ఉంటారు. ఇలాంటివి వద్దు. మీరు ఎవరైనా ప్రతి ఒక్కళ్ళు తన పక్కన ఒకళ్ళు పెట్టుకొని వాళ్ళకి చెప్పండి, నేనేమన్నా ఇంపల్సివ్గా ఏదైనా ఉగ్ర రూపంగా మాట్లాడుతుంటే తగ్గమని చెప్పు. అంటే ఒక పక్కన ఒక వ్యక్తి ఉండి తగ్గిస్తే బాగా ఉంటుంది. ఇది ఏది జరిగినా గ్రహ ప్రభావమే. ఏది జరిగినా నేను ఎప్పుడో డిసెంబర్లో చెప్పాను, షేర్ మార్కెట్ ఫిబ్రవరి 25 తర్వాత పడిపోతుందని. 9,50,000 కోట్ల రూపాయలు షేర్ మార్కెట్లో పోగొట్టుకున్నారు. 9 లక్షలు నేను ముందే చెప్పాను. అలా ఇప్పుడు కూడా అనాలోచితంగా డెసిషన్స్ తీసుకోవటం వలన పర్సనల్ ఇమేజ్ దెబ్బతింటం, పర్సనల్ గొడవలు రావటం, ఇంకా రకరకాలుగా జరిగే అవకాశాలు, రక్తపాతాలు జరిగే అవకాశాలు. ముఖ్యంగా ఈ 18 రోజులు ఎలక్షన్స్ అంటే మే 13th వరకు చాలా గొడవలు జరుగుతూ ఉంటాయి. వీటన్నిటికీ చాలా జాగ్రత్తగా మనకేమన్నైతే మన పక్కన మన ఫ్యామిలీకి అన్నిటికీ దెబ్బ తగులుతుంది. అందువల్ల పొలిటీషియన్స్ వాళ్ళంతా బాగా ఉంటారు, అనుచరులే చాలా బాగా ఈ దెబ్బతింటారు. అందువల్ల అందరూ కూడా మై హంబుల్ రిక్వెస్ట్, అందరూ జాగ్రత్తగా డెసిషన్ తీసుకోండి. ఆవేశాలకు వెళ్ళొద్దు, అనాలోచితంగా మాట్లాడొద్దు. అనాలోచితంగా నా 10 ఎకరాలు నేను బెట్టింగ్ పెట్టేస్తున్నా అంటాడు. 10 ఎకరాలు బెట్టింగ్ పెట్టి పోయింది అనుకోండి, తక్కిన ఫ్యామిలీ అంతా దెబ్బతింటుంది. ఇలాంటి బెట్టింగ్లు ఇలాంటి వాటికి అసలు వెళ్ళవద్దు. ఏది జరిగినా జరుగుతుంది, వాళ్ళు తర్వాత రాజకీయం ఉంటుంది. ఇట అనాలోచితంగా బెట్టింగ్లు పెట్టుకోవటం, లక్షలు పోగొట్టుకోవటం, ప్రాణాలు పోగొట్టుకునే అవకాశాలు, ఒక చాలా నెగటివ్ గ్రహ ప్రభావం ఏర్పడుతుంది. ఇక్కడ కూడా జూపిటర్ కూడా ఇక్కడికి వస్తున్నాడు. అందువల్ల చాలా ఇబ్బందిగా ఉంటుంది. ముఖ్యంగా ఇప్పుడు ఎలక్షన్స్ జరిగే ఈ 18 రోజులు ఇవాళ నుంచి జాగ్రత్తగా ఉండండి. మీరు ఆవేశాలకు వెళ్ళొద్దండి. మీ ఫ్యామిలీ మీది, జాగ్రత్తగా ఆలోచించుకొని డెసిషన్ తీసుకోండి. ముఖ్యంగా ఇది ఇప్పుడు ఎవరైనా కానీ
శివ రుద్రాభిషేకము, సుబ్రహ్మణ్య స్వామి అభిషేకము రెండూ చేసుకోండి. ఈ సుబ్రహ్మణ్య స్వామి అభిషేకం చేయించుకోవడం వల్ల కొంచెం ఈ రాహు ప్రభావం కొంచెం తగ్గుతుంది. శివ రుద్రాభిషేకం, సుబ్రహ్మణ్య స్వామి అభిషేకం, వీలైతే దక్షిణామూర్తి మీకు అక్కడ ఉండవండి, చాలా చోట్ల ఉంటే దక్షిణామూర్తి అర్చన అభిషేకం చేయించుకోండి శ్రీకాళహస్తి లాంటి ప్లేసులో. లేదా దక్షిణామూర్తి అష్టకాన్ని వినండి, టీవీ మన యూట్యూబ్లో వినండి, చాలా బాగా ఉంటుంది. ఎవరైనా ఈ 40 రోజులు జాగ్రత్తగా అనాలోచితంగా షేర్ మార్కెట్లో ల్యాండ్స్ కొనటం ఇలాంటి చాలా ఉంటాయి, వ్యాపారాల్లో, మాటల్లో, ఉద్యోగాల్లో, ఇలాన్నిట్లోనూ అనాలోచితంగా యాక్ట్ చేస్తారు. ఇవన్నీ కొంచెం తగ్గించుకొని ఇది మనసులో పెట్టుకొని జాగ్రత్తగా యాక్ట్ చేస్తే చాలా బాగుంటుంది. నేను న్యూమరాలజీ మీద 440 పేజీలతో సమగ్రమైన ఒక గ్రంథాన్ని రాశాను. ఈ బుక్ పొందాలి అనుకునేటైతే స్క్రీన్ మీద కనిపించే బుక్స్ నెంబర్కి మీరు మా స్టాఫ్తో మాట్లాడితే మా స్టాఫ్ దీన్ని బుక్ని మీకు VPP ద్వారా పంపించడం జరుగుతుంది. ఈ 40 డేస్ చాలా జాగ్రత్తగా ఉండండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఈ ప్రోగ్రాం నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ ఫార్వర్డ్ చేయండి. గాడ్ బ్లెస్ యూ ఆల్.